వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. భారతదేశ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు వజ్ర ఆయుధం లాంటి ఓటు హక్కుని మనకందరికీ కూడా కల్పించింది. ఈ ఓటు హక్కుని దొంగలించి భారతీయ జనతా పార్టీ 2014లో 2019లో మొన్న 2024లో 3 సార్లు మాటికి అధికారంలోకి వస్తుందంటే ఇది కేవలం ఓట్ చోరీతో వచ్చిందని చెప్పి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఓట్లను దొంగలించి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు సిగ్గుతో తలదించుకోకుండా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులతో కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద అవాకులు చవాకులు పేల్చడం దయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. గతంలో జరిగినటువంటి 3 పార్లమెంట్ ఎన్నికల్లో మీరు దొంగ ఓట్లతో దొంగతనం చేసి గెలిచినారని చెప్పి అనేటువంటి విషయం తెలిసి కూడా ఆధారాలు లేకుండా ఇన్ని సంవత్సరాల నుండి రాహుల్ గాంధీ గారు మౌనంగా ఉండి దాదాపు 6 నెలల పాటు రాహుల్ గాంధీ గారు మీరు ఏ విధంగా దొంగతనం చేశారనే దాని మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఆధారాలు సంపాదించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మీ యొక్క దొంగతనాన్ని బయట పెడితే కర్ణాటకలోని మహదేవపుర కాన్స్టిట్యున్సీలో దాదాపు 1,250,000 ఓట్లు ఏ విధంగా మీరు దొంగలించారు, ఏ విధంగా దొంగ ఓట్లను చేర్చారు, ఏ విధంగా ఒకే ఇంట్లో 80 మందికి పైగా ఓట్లను చేర్చారో, ఏ విధంగా ఓటర్ లిస్టులో తండ్రి పేరుకు బదులు AZB అని చెప్పి, DX అని చెప్పి, 0 అని చెప్పి, అడ్రస్లు 0 అని చెప్పి ఏ విధంగా చేశారో, అదేవిధంగా ఫామ్ 6ని దుర్వినియోగం చేస్తూ, ఫామ్ 6 అంటే 18 సంవత్సరాలు ఓటు నిండినటువంటి వాళ్లకు కొత్తగా ఓటును చేర్చుకునేటువంటి ఆ యొక్క ఫామ్తో 45 సంవత్సరాల నుండి 85 సంవత్సరాలు వయసు కలిగిన వాళ్ళని కొత్తగా ఓటు ఎంట్రీ చేసి దాదాపు 33,000 మంది ఓటర్లను చేర్చడం చూసాం. ఒక వ్యక్తికి సంబంధించి 4-5 బూతుల్లో ఓట్లు ఉండడం చూసాం. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి యొక్క డేటాతో, మాన్యువల్ డేటాతో, ఓటర్ లిస్టులలో అవన్నీ ఆధారాలు సంపాదించి ప్రజెంటేషన్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారికి ఓట్ ఇవ్వాలి, రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాలి అని భారతీయ జనతా పార్టీ వెనకల నుంచి కీచి ఆడిస్తూ ఉంటే ఆడుతుండటం ఇది చాలా దురదృష్టకరం. ఇది చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీకి తొత్తులాగా, భారతీయ జనతా పార్టీకి కీలుబొమ్మలాగా ప్రవర్తించడం ఇది చాలా దుర్మార్గం. ఈ ఎలక్షన్ కమిషన్ అంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. అది ఎవరే కానీ మ్యానిపులేట్ చేయలేనటువంటి సంస్థ. అది ఎవరిని కేర్ చేయకుండా మీ యొక్క పద్ధతుల్లో నడవాల్సినది పోయి ఈరోజు భారతీయ జనతా పార్టీకి కాస్తున్నారంటే ఇది చాలా అన్యాయం తెలియజేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తుందంటే, ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ని ఎన్నుకోవాలంటే సుప్రీంకోర్టు జడ్జి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండేది. అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఇవన్నీ లేకుండా, సుప్రీంకోర్టు జడ్జి యొక్క ప్రమేయం లేకుండా, లోక్సభలో ఉండేటువంటి ప్రతిపక్ష నేత యొక్క ప్రమేయం లేకుండా కొత్త జీవోని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్ని పెట్టేటువంటి అధికారాన్ని ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పి తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క దొంగతనాన్ని దేశ ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా అన్యాయం చేస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాస్తుందని చెప్పి దేశ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఏమడుగుతున్నారు? మీరు ఎలక్షన్ కమిషన్కు 5 ప్రశ్నలు అడుగుతున్నారు రాహుల్ గాంధీ గారు.
భారతదేశ ప్రజల కోసం, భారతదేశ ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం రాహుల్ గాంధీ గారు ఏమడిగారు? డిజిటల్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. నెంబర్ 2, సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. నెంబర్ 3, ఓటర్ లిస్టులో దొంగ ఓట్లు ఇవన్నీ తారుమారు ఎందుకు చేశారని చెప్పి అడుగుతున్నారు. నెంబర్ 4, లోక్సభ బయట కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే, ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే ప్రతిపక్షాల మీద దాడి ఎందుకు చేస్తున్నారు మీరని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి మీరెందుకు కీలుబొమ్మలాగా మారాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఏ తప్పు చేయకపోతే, మీరు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికలు జరిపి ఉంటే రాహుల్ గాంధీ గారు అడుగుతున్నటువంటి ఈ యొక్క 5 ప్రశ్నలకు జవాబు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు భయపడుతున్నారు మీరు? నిన్న దాదాపు 300 మంది ఎంపీలు, ఈ భారతదేశ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకొని 300 మందిని గెలిపించినటువంటి ఎంపీలు ఎలక్షన్ కమిషన్ని కలవాలి అని చెప్పి, వాళ్ళని మాట్లాడాలని చెప్పి బయలుదేరితే పార్లమెంటు బయట దాటనివ్వకుండా బ్యారికేడ్లు పెట్టి ఎంపీల్ని అడ్డుకోవడం, పోలీసులతో పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం, అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, ఇది ఎంతవరకు సబబ్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ యొక్క గేమ్లో ఎలక్షన్ కమిషన్ కూడా, ఆర్ఎస్ఎస్ సంస్థలో ఎలక్షన్ కమిషన్ కూడా ఒక భాగం అయిపోయిందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. మీరు తప్పు చేయకపోతే 300 మంది ఎంపీలను ఎలక్షన్ కమిషన్ ఎందుకు అలౌ చేయలేదు ఎలక్షన్ కమిషన్ ఆఫీసులోకి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి టైం దగ్గర పడిపోయింది. మీకు పోయే రోజులు అతి తొందరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క సంఘటన అంతా చూస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఆధారాలు అడుగుతా ఉంది. రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో మహదేవపుర కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి అన్యాయం పట్ల ఢిల్లీలో ఈ దేశంలో ఉండేటువంటి అన్ని పత్రికా ఛానళ్ళందరినీ పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే, అన్ని దేశంలో ఉండే టీవీ ఛానళ్ళన్నీ కూడా లైవ్ అదేంటి టెలికాస్ట్ చేస్తే, కేవలం 1 గంటలోనే రాహుల్ గాంధీ గారి యొక్క ప్రసంగాన్ని 12 కోట్ల మంది ప్రజలు చూడడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూడలేదా? ఆ యొక్క వీడియోని కళ్ళకు కనపడలేదా? ఒకవేళ చూడకపోయినా ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా రాహుల్ గాంధీ గారి యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కనబడుతుంది. చూసుకొని ఆధారాలు సంపాదించండి. ఇండియా టుడే ఈరోజు గోధి మీడియా, భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాసేటువంటి మీడియా అందరూ కూడా ఆ యొక్క కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ఇంటికి పోవడం జరిగింది. హౌస్ నెంబర్ 35తో కలిగినటువంటి ఒక రేకుల షెడ్, ఒక చిన్న సింగిల్ రూమ్ ఉన్నటువంటి ఇంటిలో దాదాపు 85 ఓట్లు చేర్చారని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రూఫ్ చేస్తే ఇండియా టుడే పరిగెత్తింది అక్కడికి. అక్కడ మాట్లాడడం జరిగింది. ఎస్, ఇక్కడ 85 ఓట్లు ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేసింది ఇండియా టుడే టీవీ ఛానలే. దేశంలో ఉన్నటువంటి అనేక మంది పౌరులు ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి రాహుల్ గాంధీ గారు చూపించినటువంటి ఓటర్ ఎపిక్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఒక వ్యక్తి పేరు చెప్పి 4 ఓట్లు ఉన్నాయి ఇతను అని చెప్పి డిఫరెంట్ బూత్స్లో అని చెప్పి తెలియజేస్తారు. అదే విషయాన్ని చాలా మంది ఆ వెబ్సైట్లో ఓపెన్ చేసి ప్రూవ్ చేయడం జరిగింది. మీరిచ్చినటువంటి డేటాలోనే రాహుల్ గాంధీ గారు సమాధానం రూపంలో ఎవిడెన్స్ని చూపించడం జరిగింది. ఇవన్నీ చూసి పరిశీలించకుండా ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది అనేటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా మీరు ఏమంటే అది మాట్లాడడం, భారతీయ జనతా పార్టీ ఒకవైపు, ఎలక్షన్ కమిషన్ ఒకవైపు, మీరందరూ కలిసి ఈరోజు ప్రతిపక్షాల పట్ల దాడి చేయడం అనేది ఎవరు సహించరని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరైతే భారతీయ జనతా పార్టీ మత్తులో ఉన్నారో, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క వీడియోలు చూసేవాళ్ళు, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు అందరూ కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ప్రతి ఒక్కటి రాహుల్ గాంధీ గారి ఫాలో అవుతున్నారని చెప్పి తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీకి ఆదరించే వాళ్ళందరూ కూడా ఇంత చీటింగ్ పార్టీనా, ఇంత దొంగ పార్టీనా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా మీకు
చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన తప్పుకు నైతిక బాధ్యత వహిస్తూ భారత జాతికి క్షమాపణ చెప్పి తల వంచి రాజీనామా చేసి నరేంద్ర మోదీ ప్రజల ఓట్లతో నేను న్యాయబద్ధంగా గెలిచినానని చెప్పి చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు పార్లమెంటులో వస్తే సమాధానం చెప్పలేనని చెప్పి మొగం చాటేస్తున్నటువంటి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు భారత జాతికి క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ గారు బయట పెట్టినటువంటి ఈ యొక్క ఆధారాలను బేస్ చేసుకొని ఈరోజు దేశంలో ఉండేటువంటి అనేక మంది మేధావులు పౌరులు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ విషయం మీద మాట్లాడుతున్నారు. ఇదంతా గమనించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ యొక్క ఇన్సిడెంట్ని సుమోటోగా తీసుకొని వెంటనే ఈ యొక్క ప్రభుత్వాన్ని దింపేయాలి అని చెప్పి తెలియజేస్తున్నాం. తిరిగి దేశంలో ఎన్నికలు తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్లో ఎవరైతే ఈ యొక్క అక్రమాలకు ఈ దొంగతనానికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఎలక్షన్ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసి న్యాయబద్ధంగా ఈ యొక్క భారతదేశంలో నివసిస్తున్నటువంటి జీవిస్తున్నటువంటి పేదవాడికైనా కోటీశ్వరుడికైనా సమాన హక్కు కలిగినటువంటి ఓటు హక్కుని కరెక్ట్ వేలో సద్వినియోగం చేసుకొని మళ్ళీ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా భారతదేశంలో కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు ఉండేటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి యొక్క పోరాటాన్ని ప్రాణాలకు సహితం లెక్క చేయకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి ఒక మతతత్వ పార్టీ ప్రమాదకరమైనటువంటి పార్టీ ఇలాంటి పార్టీకి ఎదురు నిలబడి పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు అండగా నిలబడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ ఓట్ చోరీని ప్రశ్నించకపోతే జీవితంలో ఇంకెప్పుడు ప్రశ్నించలేము అని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా అయితే తరిమి కొట్టినామో అదే విధంగా భారతీయ జనతా పార్టీని కూడా ఈరోజు దరిమి కొట్టాల్సినటువంటి సమయం ఆసనమైందని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్తే తెలియజేస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.